లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. సభను వాయిదా వేయడానికి ముందు జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులను జేపీసీకి సిఫార్సు చేసింది. ఇక ఈ తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. జేపీసీ కమిటీలో 27 మంది లోక్సభ సభ్యులు కాగా 12 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. బీజేపీకి చెందిన అనురాగ్ ఠాకూర్, పీపీపీ చౌదరీలు, కాంగ్రెస్ నుండి ప్రియాంక గాంధీలు జాయింట్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. జేపీసీకి 12 మంది సభ్యులను ప్రతిపాదించే తీర్మానాన్ని వాయిస్ ఓటుతో రాజ్యసభ ఆమోదించింది. బీజేపీ నుండి ఘన్శ్యామ్ తివారీ, భువనేశ్వర్ కలిత, డాక్టర్ కె లక్ష్మణ్, కవితా పాటిదార్, జేడీయూ నుండి సంజయ్ కుమార్ జూ, కాంగ్రెస్ నుండి రణదీప్ సూర్జేవాలా, ముకుల్ వాస్నిక్, టీఎంసీ నుండి సాకేత్ గోఖలే, డీఎంకే నుండి పి విల్సన్, ఆప్ నుండి సంజయ్ సింగ్, బీజేడీ నుండి మానస్ రంజన్ మంగరాజ్, వైఎస్ఆర్సీపీ నుండి విజయ్ సాయిరెడ్డిలను రాజ్యసభ ప్రతిపాదించింది. జమిలీ ఎన్నికలను అనుమతించే 2 బిల్లులను లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసింది. ఈ బిల్లును భారత రాజ్యాంగ నిర్మాణానికి విరుద్ధమని ప్రతిపక్షాలు ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.